దెబ్బలు పడితే అందరు సైలెంట్ ఉండాలి. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్. మై నేమ్ ఈ షాన్ పాల్. బిగ్ బాస్ 10 ఎపిసోడ్ 13 అనుకుంటా కదా. నిన్న రివ్యూ ఇలే గైస్. సో టఫ్గా కాదు, రఫ్గా చాలా స్పీడ్గా నిన్నటి దానికి చెప్దాం. ఏం రాసుకోలే కానీ అదే నిన్న నాకు రితు ఏదైతే సంచాలకుగా వ్యవహరించిందో డిమాన్ క్యాప్టెన్ అవ్వడానికి, అందులో కనిపిస్తున్న కొన్ని లూప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫేర్ అంటే టు బీ ఫ్రాంక్, ఓన్లీ డిమాన్ సైడ్ ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ అబ్బాయి ఈ ప్లేడ్ వెల్, ఓకే. బట్ యాజ్ ఎ సంచాలక్ తను తీసుకున్న డెసిషన్స్ వల్ల ఆయన అయ్యాడు ఎండ్ ఆఫ్ ద డే. అంటే బర్నీ గారిని ఎలిమినేట్ చేసే పద్ధతి కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఎందుకు స్టాప్ అని చెప్తుందో కూడా అర్థం కాలేదు. దెర్ షుడ్ బి ఎ రీజన్. ఎందుకు స్టాప్ అని చెప్తుందో కూడా తర్వాత అడిగితే కూడా చెప్పలేదు. అక్కడ డిమాండ్ మొత్తం రెడ్ అయిపోయింది అబ్బాయిది టీషర్ట్. ఇంకా ఎవరు ఇమాన్యుయల్ది ఇంకా బర్నీది ఇంకా కంప్లీట్గా రెడ్ అవ్వలేదు. అక్కడికే అయిపోయింది. బజర్ వచ్చేదాకా వెయిట్ చేయించింది, ఎక్కడ ఈయన వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి. సో డెమాన్ది తప్పు కాదు, రితుది మాత్రం ఖచ్చితంగా తప్పే ఆ విషయంలో. బర్నీ గారిని ఎలిమినేట్ చేయడానికి కూడా యూనో స్టాప్ అన్నాక నేను రాసిండు అని అంటే స్టాప్ అన్నాకనే మరి ఈయన కూడా రాసిండు, ఎవరు డిమాన్ పవన్. సో అక్కడ మిస్టేక్ బాగా అనిపించింది నాకు. అండ్ ఇంకా మిగతా అంతా మీరు చూసింటారు. ఐ డోంట్ థింక్ దట్ నేను పెద్దగా గుర్తుపెట్టుకోలేదు యాక్చువల్లీ. ఆ ఒక్క పాయింట్ అయితే నాకు సీరియస్గా ట్రిగర్ అయింది, అది ఐ వాంటెడ్ టు షేర్. సో నిన్నటి ఎపిసోడ్తో పక్కన పెడితే ఇవాళ ఎపిసోడ్కి వచ్చేద్దాం గైస్, ఓకే. సో నిన్నటి ఎపిసోడ్ గురించి కొంచెం ఇవాళకి బాగా డ్రాగ్ అయిందనే చెప్పాలి. ఇమాన్యుయల్ ఏడ్చాడు పాపం, బాగా అనిపించింది. నా రీతి నాకు సపోర్ట్ చేయట్లేదు ఏంటి, అది ఎప్పుడు కామనర్స్తోనే ఉంది ఏంటి అనేది లోపల హర్ట్ అయ్యాడు. అది ఇవాల్టి టాస్క్లో కూడా బాగా అప్లై అవ్వడం అనేది బాగా గమనించిన నేను. ఎవరైతే ఇమాన్యుయల్ గారు పర్మనెంట్ ఓనర్ అవ్వాలని మీ మనసులో ఉందో వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ఫస్ట్, ఓకేనా. అండ్ హూ ఈస్ ద మోస్ట్ డిజర్వింగ్ పర్సన్ టు బీ ఓనర్ అక్కడ ఉన్న వాళ్ళలో, అది ఇమాన్యుయల్ గారు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఓకే. అక్సా, నేను ఏమనుకుంటున్నా అంటే నా హెడ్ కట్ అయిపోతుంది అనుకుంటున్నా బిడ్డ. ఒకసారి చూడట వచ్చి అర్జెంటుగా చూడు. కనిపిస్తుందా హెడ్? ఓకే. పైన కొంచెమే స్పేస్ ఉందా? నో 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 ఈజ్ ఇట్ గుడ్? వెనక్కి వెళ్తే నేను ఫ్రేమ్ చేసుకోవాలి మళ్ళీ. నేను అడిగింది తప్పున్నాను. ఇప్పుడు చెప్పు. గో, థ్యాంక్స్. సర్లే, నౌ గో. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ గైస్. సో రీతు గారు ఏడ్చారు ఆ విషయంలో. నాకైతే నిజంగానే పాపం అనిపించింది ఇమాన్యుయల్ గారు. బట్ హీఈస్ అ రైట్ పర్సన్ ఇన్ ద హౌస్ అని నా ఖచ్చితమైన ఫీలింగ్. అండ్ ప్రతి చోట అంటే ఇండివిజువల్గా పర్ఫెక్టే, జనాలతో కలవడం పర్ఫెక్టే, స్ట్రాటజీస్ వేయడంలో లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ వన్ స్టెప్ అహెడ్ ఫ్రమ్ ఎవ్రీబడి. అండ్ ఐ కెన్ 100% షూర్లీ సే దాట్, రైట్. మీకేమనిపిస్తుంది ఈ విషయంలో ఒకసారి కమెంట్ చేయండి. రీతు ఏడ్చుకుంటా ఇంకా అదే మూమెంట్లో హగ్ చేసుకుంది మన పగడాల పవన్ని. రీజన్ ఏంటి అని అంటే ఏదో ఏడ్చుకుంటే చెప్తున్నారు, నాకు అర్థం కాలే. సారీ గైస్ ఒకవేళ అఫెండ్ అయితే ఎవరన్నా. యా, సుమన్ శెట్టి గారు అన్నారు, భరణి గారి దగ్గరకు వచ్చి చెప్పారు, ఏడుస్తున్నాడు ఇట్లా నా రీతు నాకే సపోర్ట్ చేయట్లేదని బాధపడుతున్నాడు అని చెప్పేసి. అండ్ యాక్చువల్లీ అన్ఫేర్ జరిగింది బర్నీ గారికి ఈ పర్టికులర్ టాస్క్ విషయంలో. వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? ప్లీజ్ లెట్ మీ నో. ఏ టాస్క్లో? ఆ టాస్క్లో, నిన్నటి టాస్క్లో, ఓకే. అదే ఈ డిడ్ నాట్ హిట్ విత్ పెయింట్. అదే హిట్ చేయడం స్టార్ట్ చేసింది మనోడే, ఎవరు? డిమాన్ పవన్. ప్రియా అంటుందన్నమాట బన్నీ గారికి అన్యాయం జరిగింది అని చెప్పేసి. నిన్న మాట్లాడనివ్వలేదు కదా. సో నెక్స్ట్ డే మార్నింగ్ లైక్ రీతు వాజ్ టాకింగ్ లైక్ ఎస్టర్డే షీ వెల్ట్ బ్యాడ్ అబౌట్ లైక్ ఈయన డిమాండ్ పవన్ ఏదైతే క్యాప్టెన్ అయిండు అని షీఈ్ నాట్ హ్యాపీ బికాస్ మన ఇమాన్యుయల్ ఐని చేయలేకపోయినా అని.
టూ సైడ్స్ రీజన్స్ వల్ల షీఈ్ నాట్ హ్యాపీ అని చెప్పడం చూసాను నేను. అండ్ పవన్ స్పీచ్, క్యాప్టెన్షిప్, ఆ హడావుడంతా. ఓకే, దాని తర్వాత ప్రియా వచ్చి చెప్పింది ఎవరికి, డిమాన్ పవన్కి. ఒక్క నిమిషం ఆగరి, పటాకులు చప్పుళ్ళు వస్తున్నాయి. ఓకే, ప్రియా వచ్చి చెప్పింది డిమాన్ పవన్కి దట్ అదే మనీష్ కిచెన్లో ఉండడం ఆ అమ్మాయికి ఇష్టం లేదంట. సో ఏదన్నా కొంచెం ఒక ఫ్రెండ్లీ నోట్లో ఏదో చెప్పడానికి ట్రై చేస్తే ప్రతిదీ కాంప్లికేటెడ్ అవుతుంది ఆయన విషయంలో అనేది ప్రియా అంటుంది. అండ్ నేను కూడా ఒప్పుకుంటా, ఎందుకంటే డ్యూ టు లాట్ ఆఫ్ థింకింగ్, థాట్ ప్రాసెస్ ఎక్కువ ఉండడం వల్ల, ప్రతిదాన్ని డీటెయిల్డ్ అనాలిసిస్ చేయడం వల్ల ఆయన కొంచెం ఏంటంటే కాంప్లికేటెడ్గానే అనిపిస్తాడు. ఓకే, టెనెంట్ నుంచి ఓనర్ అవ్వడానికి ఇవాళ ఏదైతే టాస్క్ జరిగిందో ఇవాళ దాంట్లో అందరు సాక్రిఫైజింగ్ స్టార్లు అయ్యారు. లెట్స్ క్విక్లీ టాక్ అబౌట్ ఎవ్రీబడీస్ గైస్. సో మనం అంతే డీటెయిల్గా మాట్లాడదాం. ఓకే, అదే పెద్ద ఇప్పుడు అదే మెయిన్ ఇప్పుడు. ఓకేనా, సో మీరు ఏమేమి గమనించారో తెలియదు కానీ నేను మాత్రం చాలా చాలా పాయింట్స్ రాసుకున్నా. అండ్ మావాడు కూడా గట్టిగా ఎవరు హెల్ప్ చేసిరు, పిల్లలు కూడా బ్రో ఈ పాయింట్ రాసుకో ఈ పాయింట్ రాసుకో. ఇవాళ ఒక్కరోజే ఉన్నారు వాళ్ళు, బై ద వే ఎవ్రీడే 9 కల్లా వెళ్ళిపోతారు. అదేంటో వాళ్ళు కొంచెం లేట్ అయింది వాళ్ళు వెళ్ళడానికి. 1 సెకండ్ గైస్. ఓకే, గేమ్ అయితే మీరు ఆల్రెడీ చూసింటారు కదా. బాక్స్లో ఉండాలి, ఇస్త్రేయాలి, బొమ్మలు తీసుకెళ్ళాలి, లోపటేయాలి, బొమ్మలు కాపాడుకోవాలి, బజర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. సో ఇక్కడ ఓనర్స్ ఆర్ ద మెయిన్ కీ పాయింట్స్. ఎవరైతే ఓనర్స్గా ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేయొచ్చు. యాక్చువల్లీ ఎవరెవరికి బాల్ చేయాలో వాళ్ళే డిసైడ్ చేయొచ్చు. లైక్ వాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఓనర్స్ టెనెంట్స్ విషయంలో ఫేర్గానే బాల్స్ వేశారు, రైట్. సంచాలక్స్ కూడా కొన్ని డెసిజన్స్, ఒక డెసిజన్ శ్రీజ మిస్ అయింది. ఐ విల్ టాక్ అబౌట్ దాట్ ఆల్సో. యా, యాజ్ అ సంచాలక్స్ కూడా అందరు బాగానే చేశారు. యా, శ్రీజ దగ్గర ఒక పాయింట్ అయితే నెగిటివ్గా ఉంది, అది మాట్లాడదాం మనం దాని గురించి. ఓకే, బట్ సంచాలక్స్ కన్నా ఎక్కువ ఇక్కడ టీమ్మేట్స్ మధ్యలో, టెనెంట్స్ అందరి మధ్యలో ఒకరికొకరు చాలా బిస్కెట్ అయింది. రీతు, తనుజ, ఇమాన్యుయల్ మధ్యలో చాలా వేసేపాటు అయినాయి. తనుజాకి ఇంకా రాముకి మధ్యలో అయినాయి. సో ఇవన్నీ మనం స్లోగా ఫాస్ట్గా యాక్చువల్లీ ఓకే ఫాస్ట్గా డిస్కస్ చేసేద్దాం. ఓకేనా. సో గైస్, నేను ఈ మధ్యలో చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నా. సో హోప్ మీకు మంచిగా అనిపిస్తుంది అనుకుంటా. చూద్దాం ఎట్లా అంటే. ఐ జస్ట్ ఎవరు కామెంట్ కాదురా, కమెంట్ ఎవరు కమెంట్ కూడా చేస్తలేరు. ప్లీజ్ లెట్ మీ నో డౌన్ ఇన్ ద కమెంట్ సో దట్ చూస్తాను నేను కూడా. ఓకే, తర్వాత ఏంటంటే గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ బాల్స్ వేసారు, తీసుకుని వెళ్ళారు. సో ఇక్కడ చెప్పేస్తా, ఇక్కడ ఏదైతే పుల్ చేస్తుంటే అందరూ పిక్ చేసుకుంటున్నారు ప్రాపర్గా. బట్ లాస్ట్ శ్రీజ ఏదైతే మనకు లాగా వ్యవహరిస్తుందో ఆ పర్టికులర్ టాస్క్లో ఆమె రూల్స్ మార్చింది. బాక్స్ నుంచి కదలద్దు, బాక్స్ టు బాక్స్ మూవ్ అవ్వద్దు, అండ్ కొన్ని రూల్స్ పెట్టింది. ఆ రూల్స్లో మెయిన్ రూల్ ఏంటంటే బాక్స్ నుంచి బాక్స్కి షిఫ్ట్ అవ్వద్దని. తనుజ గారు షిఫ్ట్ అయ్యారు, బట్ ఆమె ఆ పర్టికులర్ పాయింట్లో లైట్ తీసేసుకుంది. అది మీరు గమనించారో లేదా ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నా. అది తప్ప అంటే ప్రాబ్లీ అదే లేదు, సంచాలకుగా ఒక విషయం చూసుకొని ఉండాలి, చిన్న మిస్టేక్స్. ఓకే, లెట్స్ మూవ్ ఫార్వర్డ్. అందరూ బాగానే పట్టుకున్నారు, ఒక్కొక్కరు టైంలో ఒక్కొక్కరిది అయింది. బట్ సుమన్ శెట్టి గారు చాలా సీరియస్గా అగ్రెసివ్గా కొట్టడానికి ట్రై చేసేసిండు ఆల్మోస్ట్. అండ్ అది నాకు ఒక పర్టికులర్ అది తప్పు బ్రో. అట్లా అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ ఇప్పటివరకు ఎప్పుడు బిగ్ బాస్ జరిగిందే లేదు. కొడుతున్నాడు ఇట్లా అని, కొట్టద్దు అని ప్రియా చెప్పిన తర్వాత ఆఫ్కోర్స్ ఆయన కొట్టింది డ్రెస్నే. బట్ ఎండ్ ఆఫ్ ద డే అవన్నీ త్రూ చూసుకుంటే ఆయన ఎలిమినేట్ అవ్వడం అనేది జెన్యూనే. అండ్ ఫ్లోరాకి చాలా స్ట్రాంగ్గా ప్రతి టైంలో తనుజాని ఒక రౌండ్లో ఒక తనుజాని మొత్తం హోల్డ్ చేసి పట్టేసుకుంది లాస్ట్ వరకు. దట్ వాజ్ రియలీ గ్రేట్. ఫ్లోరా గారు షీఈ్ లైక్ అ స్ట్రాంగ్ పర్సన్. నేను అదే చూస్తున్నా, ఏంది బ్రో షీ స్ట్రాంగ్. సంజన గారు కూడా షీఈ్ ఆల్సో స్ట్రాంగ్. లైక్ ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్, చాలా స్ట్రాంగ్ ఉన్నారు. నైస్. ఓకే, సుమన్ గారు అలా ఎలిమినేట్. సుమన్ శెట్టి గారు యాక్చువల్లీ ఆయన స్ట్రాటజీ ఏముండే, స్టార్టింగ్లో మంచిగా తెచ్చుకుండు, బాక్స్ పైన ఆయన టీషర్ట్ పెట్టుకుండు, మంచిగా కాపాడుకున్నంత వరకు. బట్ ఆయన దగ్గరికి పీక్కడానికి వెళ్ళినప్పుడు మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంత వైల్డ్గా రియాక్ట్ అవుతాడని చెప్పేసి. ఓకే, సో బేసిక్గా ఏమైందంటే వాళ్ళ దాంట్లో నుంచి వీళ్ళ దాంట్లో నుంచి టక్క పుల్ చేసుకోవడానికి ట్రై చేయడము ఆ రకంగా జరిగింది. ఫస్ట్ ఎవరు ఫ్లోరా స్ట్రాంగ్ అనిపించింది, సంజన స్ట్రాంగ్ అనిపించింది. దాని తర్వాత
సుమన్ గారు ఫస్ట్ ఎవరి దాంట్లో ఏం తీయడానికి ప్రయత్నించలేదు, బట్ దాని తర్వాత అట్లా అయిపోయింది. ఫస్ట్ ఫ్లోరా ఇస్ గాట్ ఎలిమినేటెడ్, ఎందుకంటే స్లోగా రాము గారు గుంజుకోవడము, ఇటు నుంచి తనుజ గారు గుంజుకోవడము, స్లోగా ఆమె ఎంటీ అయిపోయింది అండ్ షీ గాట్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఆబ్వియస్లీ ఏమైందంటే సంజన గారు షుటుక మూవ్, ఆమె అంతటా ఆమె ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంది. ఆమె క్యాప్టెన్ అయింది, బట్ పర్మనెంట్ హౌస్ మేట్ అవ్వడం అనేది ఇట్స్ లైక్ ఈక్వల్లీ లైక్ క్యాప్టెన్తో సమానమైన లాంటి హోదా. లైక్ ఇక్కడ ఉండడం, పనులన్నీ చేయడం కన్నా లోపలికి వెళ్ళడం, ఓనర్ అవ్వడం, ఓనర్ ఆ పనులు చేయించుకోవడం, ఇలా లైక్ వెరీ గుడ్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. సో బేసిక్గా అట్లాంటిది వచ్చినప్పుడు వదులుకోవడం అనేది ఇట్స్ లైక్ నాట్ ఓకే. ఓకే ఓకే ఆల్ రైట్. సో యా, అట్లా ఇట్స్ నాట్ కరెక్ట్ లైక్ దాట్. సో నేనేంటంటే ఆమె అట్లా వదిలేయడం విషయంలో నాకేం ప్రాపర్గా అనిపించలేదు. షుడ్ హ్యావ్ స్టాండర్డ్ అండ్ ఇక్కడ ఎంతమందికి సపోర్ట్ చేస్తూ లాస్ట్ వరకు ఫైట్ చేయడం బదులు ఆమె ఫైట్ చేసి ఉండొచ్చు. ఆ గివప్ ఇవ్వడం నాకు మంచిగా అనిపించలేదు, బట్ దాట్ వాజ్ అ రాంగ్ మూవ్ ఐ థాట్. ఓకే, దాని తర్వాత భరణి అండ్ కళ్యాణ్ వీళ్ళు ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్కరు సంచాలకులు మారారు, ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్కరు త్రో చేసే వాళ్ళు మారారు. ఓకే, త్రో చేసేసారు, ప్రాపర్గానే త్రో చేసారు. ఇక్కడ వీళ్ళు ఎవరి దగ్గర నుంచి ఏం మైనస్ లేదు కాబట్టి దేర్ ఇస్ నథింగ్ టు టాక్ అబౌట్ ద వన్ హూ ఇస్ థ్రోయింగ్. అండ్ సంచాలక్స్ గురించి అయితే ఆల్రెడీ మాట్లాడేసాం మనం. అండ్ యా, అదే హిట్ చేస్తున్నాడు ఆయన. సో సంజన ఫ్లోరా గారిని అయితే ఇట్లా కొట్టడానికి వచ్చి కొట్టిండే ఆమె వెళ్ళిపోయింది అడికెళ్ళి. సో దాని గురించి అయితే నాకు తెలిసి వీకెండ్లో మాట్లాడతాడు నాగార్జున గారు. లైక్ నేను అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారు, బికాజ్ ఇట్స్ నాట్ ఓకే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది. బట్ అగైన్ పార్ట్ ఆఫ్ ద గేమ్లో దెబ్బలు తాకుతాయి అనేది వేరు, కొట్టడం వేరు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంజన గారుని రీతు గీకింది, ఇట్ వాజ్ నాట్ ఇంటెన్షనల్. నేను బ్యాక్ వెళ్ళి చూసా, మామూలుగా అమ్మాయిలకి గోర్లు ఉంటాయి, సో ఆ నొక్కునే ప్రాసెస్లో గీరుకుంది, దట్ ఈస్ దేర్. బట్ ఇంటెన్షనల్లీ ఇలా గీకడం వేరు, అలా అయితే గీకలేదు. సో నేను అదే అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారు ఒకసారి లెట్ మీ నో. ఓకే, ఏయ్ మెల్లా మాట్లాడు రా బాయ్, ఓయ్ వినిపిస్తుంది వీడికి. ఓకే, అండ్ నేను ఇది కట్ చేయకుండా పెట్టేస్తున్నా, మధ్యలో కెమెరా కరెక్షన్స్ కానీ లేకపోతే ఈ నాయిసెస్ కానీ. సారీ అబౌట్ ఎవ్రీథింగ్ గైస్. ఓకే, డోంట్ మైండ్, ఎందుకంటే మళ్ళీ ఎడిట్ చేసే టైము ఓపిక రెండు లేవు. అదేలే అదే సంజన గారు అఫెండ్ అయ్యారు, ఆ టైంలో బాగా ఆర్గ్యుమెంట్ని తీసుకురావడం జరిగింది, అందరు చూసిర్రు, అందరు డిఫెండ్ చేసుకుంటుంది. ఇట్స్ నాట్ లైక్ హిట్టింగ్ యూ ఇంటెన్షనల్లీ అనేది మాత్రం బాగానే పోర్ట్రే అయింది. యా, ఫేవరెటిజం అది ఇది అని చెప్పేసి మాట్లాడింది సంజన గారు. తర్వాత సుమన్ ఎలిమినేట్ అయిపోయాడు. ఓకే, సుమన ఎలిమినేట్ అయిపోయిన తర్వాత రీతు ఇక్కడ ధోకా అనిపించింది పాపం రీతు ఈ విషయంలో. అయితే ఇక్కడ ఒక్క దగ్గర రీతు పాపం. ఓకే, సో ఆయన వచ్చి అడిగింది కదా సుమన్ శెట్టి గారిని, నాకు హెల్ప్ చేయన్నా, నాకు సపోర్ట్ చేయి అని చెప్పేసి. అక్కడే ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలోనే షీ గాట్ హర్ట్ బై ఇమాన్యుయల్ పుల్ చేస్తున్నాడు, వద్దు అంటుంది. ఏంటంటే ఇమాన్యుయల్ వాంట్స్ టు ప్లే అ గేమ్, ఫేర్ గేమ్, యూనో ఫేవరెటిజం లేదు, గ్రూప్ గేమ్ లేదు, ఫేర్ గేమ్ ఆడదాము, ఎందుకంటే రూమ్లోకి వెళ్ళడానికి జెన్యున్గా యూనో ఏం ఎఫర్ట్స్ పెట్టాలో అవి పెడదాము. సో దట్ హీ షుడ్ బీ అప్రిషియేటెడ్ అండ్ హీ విల్ బీ అప్రిషియేటెడ్, రైట్ థాట్లో ఉన్నాడు. గేమ్ని స్పోర్టివ్గా తీసుకుని ఉంటే రీతు కూడా యూనో దట్ షుడ్ బీ ఫేర్. కాకపోతే అది మైండ్లో పెట్టుకొని 200% అది మైండ్లో పెట్టుకొని క్లియర్గా అర్థమైపోతుంది. వచ్చింది సుమన్కి చెప్పింది ఏమని, సో ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పింది. సరే అప్పుడు నాకు అర్థం కాలేదు, బట్ అగైన్ నెక్స్ట్ టైము రాముకి సపోర్ట్ చేయకుండా, ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయకుండా యూనో నాది రాముది మాత్రమే ఉంచు లైక్ దాట్ అని ఏదైతే నెగోషియేట్ చేసిందో అక్కడ మాత్రం 110% ఇట్స్ నాట్ కరెక్ట్. అండ్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఇన్ ద సెన్స్ ఆమె అర్థమైపోతుంది ఆ గేమ్లో ఇమాన్యుయల్ని యూనో తీసేద్దాం అనుకుంటుంది అని చెప్పేసి. మాట్లాడదాం, రీతు ఇవాళ చాలా చేసేసింది. ఓకే, దాని తర్వాత సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిన తర్వాత అయింది
సంచాలక్ న్యూ రూల్స్ పెట్టించి చెప్పినా కదా, ఆ బాక్సులు కదలద్దు, దట్ దిస్ అండ్ ఆల్. యా, తనుజ రూల్ బ్రేక్ చేసింది, అది కూడా చెప్పిన. రీతు పాపం అడుగుతుంది హెల్ప్ కోసం, అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న అని. మనోడు ప్లేట్ పిరాయించిండు. రీజన్ ఏంటంటే స్టార్టింగ్లో ఏదైతే ఇమాన్యుయల్ మార్నింగ్ ఏదైతే మాట్లాడిండో ఇమాన్యుయల్ సుమన్ శెట్టి గారితో, నా రీతు నాకే సపోర్ట్ చేయట్లేదు అనేది అయితే ఉందో అది కొంచెం హార్ట్ టచింగ్ అనిపించింది. ఆబ్వియస్లీ సుమన్ గారు ఇమాన్యుయల్ గారికి హెల్ప్ చేద్దాం అనుకొని పీకడం స్టార్ట్ చేశాడు. సో ప్లీజ్ అన్న అని అడే టైంలో లైక్ చాలా అంటే చాలా హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్ లాగా, ప్లీజ్ అన్నా అని ఏడుస్తుంది ఆమె. లైక్ నాకు కూడా బాధ అనిపించింది ఆ టైంలో. సో షీ గాట్ హర్ బాక్స్ ఎంటీ. బట్ అగైన్ దాని తర్వాత అదే ఫ్లోరా గారు అండ్ సంజన గారు పట్టుకున్నారు అండ్ ఈయన బాక్సెస్ అన్నీ తీసేసి ఇలా డిస్ట్రిబ్యూట్ చేసాడు ఆల్మోస్ట్ ముగ్గురికి సమానంగా. ఎవరెవరికి, తనుజ గారికి, ఇమాన్యుయల్కి అండ్ రాము గారికి సబ్ చేసేసిన తర్వాత నాకే అనిపించింది అయ్యో పాపం అని. ఆబ్వియస్లీ అయ్యో పాపం అనిపించిన తర్వాత మనడు ఏం చేస్తాడు, నుంచున్నాడు ఇలా సైలెంట్గా నుంచున్నాడు. సో బేసిక్గా ఆయన ఆడిండాల్సింది అని అనుకునే లోపే తర్వాత మళ్ళీ లాస్ట్లో ఆడిండు. కాకపోతే ఆ టైంలో ఆయన నుంచోవడము పాపం అనిపించింది. కొన్ని తీసుకోవచ్చు, రైట్, కొన్ని తీసుకోవచ్చు గేమ్లో స్టాండ్, ఎట్లాగో ఏమంటలేడు కదా, కొన్ని తీసుకోవచ్చు. కానీ మొత్తం ఎంటీ చేసేయడం అనేది 110% సెల్ఫిష్. ఎందుకంటే ఆమెనే రాము ఉండాలని కోరుకుంది కొంచెం సేపటి క్రితమే, మళ్ళీ గేమ్ మారిపోయేసరికి ఫ్లిప్ అయిపోయింది. అదే లాస్ట్ డైలాగ్ అన్నాడు కదా రాము, స్టార్టింగ్లో మన ఇద్దరం ఉందాంరా అని నాతో మాట్లాడుకున్న తనే నాకు మొత్తం తీసుకునేసరికి నేను షాక్ అయిపోయినా అని. సో బేసిక్గా ఏంటంటే అలా తీసేసుకోవడం అనేది నాకు కూడా రైట్ అనిపించలేదు. దాని తర్వాత ఇమాన్యుయల్ వాజ్ గాట్ ట్రిగర్డ్ ఫర్ దాట్, నువ్వు ఒక్కటి కూడా ఉంచలేదు, నీ కోసం ఆలోచించిండు అది ఇది అని. అంటే ఆ పాయింట్లో రీతు పెట్టిన పాయింట్స్ కొన్ని జెన్యూన్ అనిపించినాయి. బట్ అగైన్ ఓవరాల్ చూసుకుంటే ఏదైతే ఉందో రీతుది చాలా సెల్ఫిష్ గేమ్ అనిపించింది. ఖచ్చితంగా చాలా సెల్ఫిష్గా ఆడింది ఆ సిచ్యువేషన్లో అయితే. ఇట్ డిడ్ నాట్ ఫీల్ రైట్. దాని తర్వాత ఆమెది ఎంటీ చేయడానికి అటు ఏంది, ఒకసారి ఏమో ఇమాన్యుయల్ గారు వచ్చి రాముకి ఇస్తాడు, మళ్ళీ రాము దగ్గర నుంచి ఇమాన్యుయల్ తీసేసుకుంటాడు, తర్వాత మళ్ళీ రీతు వస్తుంది, మళ్ళీ బ్యాక్ ఇచ్చేస్తుంది, మళ్ళీ రిటర్న్ మళ్ళీ గుంజుకుంటుంది. సో ఇన్నిసార్లు జరుగుతుంది. ఇన్నిసార్లు ఫ్లిప్ జరిగిన తర్వాత ఆ డిస్కషన్ జరిగింటుంది ఖచ్చితంగా, దట్ యూ హ్యావ్ టు ప్లే, ఇలా ఫేవరెటిజం ఉండద్దు, గేమ్లాగా ఆడాలనేసరికి లైక్ రీతుకి తనుజాకి జరిగిన ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో, టు బీ ఫ్రాంక్ జెన్యూన్లీ సుమన్ గారు లాస్ట్లో చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, రీతు గారు రాముతోని డిస్కస్ చేసింది దాట్ తనుజాని తీసేద్దాము సెకండ్ రౌండ్లో అని చెప్పేసి ఆ సైగ చేయడం అనేది జెన్యూనే. బికాస్ సుమన్ గారు చూశారు అండ్ లాస్ట్లో తనుజ గారు చెప్పేటప్పుడు రాము వాజ్ నాట్ టాకింగ్, హీ వాజ్ కెప్ట్ సైలెంట్. అండ్ సైలెంట్గా ఉండడం మేబీ ఆయన మేనరిజమో ఏందో నాకు అర్థం కాదు. పాయింట్ ఖచ్చితంగా ఏదైనా ఉంటే పెట్టి తీరాలి, ఎందుకంటే సైలెంట్గా ఉండడం ఒక్కొక్కసారి వర్కౌట్ అవుతుంది, ఒక్కొక్కసారి వర్కౌట్ కాదు. బిగ్ బాస్ హౌస్లో సైలెంట్గా ఉండడం అస్సలు వర్కౌట్ అవ్వదు. నా ఒపీనియన్, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో యా, శ్రీజాని తీసేద్దాం అనుకున్నారు. అక్కడే తనుజ పాపం చాలా లో అయిపోయింది. అండ్ ఆమె దాంట్లో ఆ పర్టికులర్ రౌండ్లో షీ గాట్ ఎలిమినేటెడ్. ఎవరు? రీతు. ఓకే, రీతు ఎలిమినేట్ అయిపోయింది. తర్వాత ఇమాన్యుయల్ మళ్ళీ వెనక్కి తీసేసుకున్నాడు. తర్వాత రీతుకి ఆమెకి గొడవ అయింది కదా. యా, తర్వాత లాస్ట్లీ రాము డిసైడ్ అయ్యిండు ప్లే చేయడానికి. ఓకే, దాని తర్వాత సుమన్ శెట్టి వెనక పడుతుంటే కొంచెం అటు ఇటు ఉరికిండు. సుమన్ శెట్టి తనుజాకి చాలా హెల్ప్ చేసిండు నిజంగా. చాలా హ్యాపీ అంటే లైక్ అక్కడ ఫేర్గా ఆడిండు సుమన్ శెట్టి అనిపించింది. స్టార్టింగ్లో రీతు దగ్గర గుంజుకుంటుంటే బాధ అనిపించింది కదా, ఇక్కడ గుంజుకుంటుంటే నాకు మంచిగా అనిపించింది. సో బేసిక్గా ఏంటంటే రీతు వాజ్ ఆస్కింగ్ తనుజ గారు హెల్ప్ అడిగారు. సో బాక్సెస్లో మళ్ళీ రిటర్న్ వేసేసి అలా తొక్కిస్లాట్లో ఆల్మోస్ట్ లైక్ చాలాసేపే యాక్ట్ తెలిసి ఆ స్టార్టింగ్ నుంచి ఈ త్రో చేసే దగ్గరకు వచ్చారు వాళ్ళిద్దరు. అంటే మనకు సడన్గా కట్ చేస్తారు లాంగ్ ఎపిసోడ్లో, కానీ చాలాసేపే ఫైట్ చేసింటారు వాళ్ళిద్దరు. సుమన్ గారు మళ్ళీ బాక్సెస్ పెట్టి వెనక్కి పెట్టేశారు. అండ్ ఆ రౌండ్లో తను ఎలిమినేట్ అయిపోయింది రీతు గారు. సో దాని తర్వాత నెక్స్ట్ రౌండ్కి ప్రియా ఇంకా మనీష్ త్రోవర్స్ అయ్యారు, హరీష్ గారు సంచాలక్ అయ్యారు. దాని తర్వాత తనుజ ఏమన్నారు అని అంటే, ఇనీషియల్గా తనుజ గారు ఇమాన్యుయల్తో అన్నారు లెట్స్ మేక్ రాము యాజ్ ఓనర్. ఓకే, సో దాని ప్రకారం ఒక ప్లాన్ వేశారు. సో ఒక ప్లాన్ చెప్పారు, దాని ప్రకారం వెళ్దాం అనుకున్నారు.
లాస్ట్కి రాము ఓనర్ అయ్యిండు. కాకపోతే గేమ్ వాళ్ళు అనుకున్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే వెళ్ళింది. ఓకే, సో తనుజ గారు దాంట్లో నుంచి ఇక వాళ్ళ తనుజ గారిది వచ్చినప్పుడు మాత్రం హైలైట్ అసలు. మొత్తం ఏడు కాడికి ఆగం చేసుకుర్రు. ఓకే, లెట్స్ ఎండ్ అప్ జస్ట్ క్వికింగ్ వెరీ ఫాస్ట్. ఎక్కడైనా హైలైట్ చేసే పాయింట్స్ అయితే ఏం కనిపించలేదు అక్కడ. ఉన్నాయి బట్ అగైన్ మీరంతా ఆల్రెడీ గేమ్ చూసిరు. బట్ తర్వాత ఏంటంటే లాస్ట్లీ ఇద్దరిలో ఒకరిని చూస్ చేసుకోవాలి. ఎవరిని, రాము గారిని ఆర్ ఇమాన్యుయల్ గారిని. ఇక్కడైతే నాకు పాపం చాలా బాధ అనిపించింది రీతు విషయంలో. రీతు గారు షీఈ్ లైక్ మ్యాన్, రాముకు సపోర్ట్ చేసుకుంటా ఇమాన్యుయల్ ఏం ఆడలేదు అని, లేకపోతే జస్ట్ ఆ పర్టికులర్ గేమ్ టైంలో ఆయనకు హెల్ప్ చేసింది, ఆయనకు పాజిటివ్ ఉన్నాడు రాము కాబట్టి రీతు గారు ఈ వాంటెడ్ టు సపోర్ట్ రాము. అట్ ద సేమ్ టైం ఇమాన్యుయల్ అవి గుంజినందుకు షీ వాంటెడ్ టు సపోర్ట్ రాము గారు. సో ఇది చాలా అన్ఫేర్ అనిపించింది నాకు. అంటే నాకు పాపం పొద్దున్నే ఏడ్చిండు నా రీతు అని, ఆ బాండ్, ఆ లవ్ ఆడ కూర్చొని అనుకుంటున్నాడు ఏం మాట్లాడుతుంది చూడామే అది ఇది అని చెప్పేసి పాపం అనిపించింది. వాళ్ళు అక్కడ డిస్కస్ చేసుకుంటున్నారు, ఓటింగ్ వైజ్ నడుస్తుంది, డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఆ టైంకి అప్పటి వరకు సైలెంట్గా ఉంది ఇమాన్యుయల్. నా సైడ్ నా ఓట్ మాత్రం ఇమాన్యుయల్కి అని చెప్పేసి తనుజ గారు చెప్పేశారు. ఎప్పుడైతే ఇమాన్యుయల్ టోల్డ్ గివ్ అప్, రాముని చేసేద్దాం మనం అనుకున్నట్టు అని ఎప్పుడైతే అంటాడో సైగ ద్వారా, ఆమె ఇమాన్యుయల్కి ఓకే చెప్పేస్తుంది. అప్పటి వరకు వాదించి రాము అనుకున్న రీతు మళ్ళీ రాము ఎందుకు అనే పాయింట్లో వస్తే ఏం చెప్పాలా అంటే అప్పటిదప్పుడు షీ అండర్స్టూడ్ దట్ నేను ఇక్కడ నెగిటివ్ అయితేనేమో. ఓకే, అట్లా అర్థం చేసుకొని షీ వాంటెడ్ టు సపోర్ట్ ఇమాన్యుయల్ ఎట్ ద లాస్ట్ మూమెంట్, బట్ దట్ డిడ్ నాట్ వర్క్అవుట్. బట్ అగైన్ ఇమాన్యుయల్ చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో జెన్యున్లీ హీ డి నాట్ వాంటెడ్ టు బే టీమ్ ప్లేయర్, సపోర్ట్స్ కావాలి అని కానీ ఏం లేకుండే. ఫేర్ అండ్ జెన్యున్ ప్లేయర్ అండి. Okay, 110% Emmanuel is the one person who is the best in the house for today, till today. So far so good, so best. ఆయన పెయింట్ టాస్క్లో చాలా బాగా ఆడాడు, ఇప్పుడు ఆడిన టాస్క్లన్నీ బాగా ఆడాడు, ఇవాళ కూడా హీ గేవ్ హిస్ బెస్ట్. సో అదనమాట. ఓకే, సో రాము ఏదైతే గెలిచిండో హీఈస్ నాట్ హ్యాపీ. మేబీ హీ గేవ్ హిస్ బెస్ట్. కాకపోతే ఏంటంటే అక్కడ ది బెస్ట్ ఇచ్చింది మాత్రం ఖచ్చితంగా ఫేర్ ఛాన్సెస్ చూసుకుంటే అక్కడ ఇమాన్యుయల్కి రావాలని అనిపించింది నాకు, హూ ఇస్ డిజర్వింగ్ పర్సన్ అని. మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి గాయస్. సో అండ్ తర్వాత డిస్కషన్లో తనుజ పాపం చాలా బాధపడ్డది. నువ్వు ఎందుకు నాకు కోసం నిలబడలేదు, నిజమే కదా ఆమె సైగ చేసిందంటే, సి యూ హ్యావ్ టు వాయిస్ అవుట్ వెన్ ఇట్ ఈస్ రైట్, అది చెప్పాలి. సో బేసిక్గా ఏంటంటే హౌస్లో అలా హార్మనీ బిస్కెట్ అవుతుందనో, లేకపోతే రీతు దగ్గర వీళ్ళ దగ్గర అందరి దగ్గర మంచిగా ఉండాలని కోరుకోవడం తప్పు. అందరి దగ్గర మంచిగా ఉండలేం, అర్థమైందా? ఇప్పుడు ఆమె ఆ అబ్బాయి రీతు దగ్గర బ్యాడ్ అవ్వద్దు అనుకున్నాడో, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో మాట ఈమెకి చెప్పొద్దు అనుకున్నాడో, బ్రేక్ అయిందా? ఏంటంటే యూ షుడ్ బి మోర్ ట్రాన్స్పరెంట్. నువ్వు అన్నావు కదా అంటే అయిపోతుంది. ఇట్స్ నాట్ అ సీక్రెట్ థింగ్ కదా. యు ఆర్ ఇన్ బిగ్ బాస్ ఆఫ్, యు ఆర్ ఇన్ లైక్ 100 కెమెరాలు చుట్టూన్నావు నువ్వు. యూ షుడ్ బి లైక్ ట్రాన్స్పరెంట్ ఉంటేనే నిన్ను అవతల వాళ్ళు నచ్చుతారు, రైట్? ఇప్పుడు రాము అలా ఉండడం అనేది నాకు ఖచ్చితంగా రైట్ అనిపించలేదు. అండ్ ఐ రియలీ డిడ్ నాట్ థింక్ దట్ హీ డిజర్వ్ టు బికమ్ హోమ్. అండ్ ప్రియా చెప్పిన మాట, సైలెంట్గా ఉన్నావు కాబట్టి అక్కడికి వచ్చినావు, సైలెంట్గా ఉన్నావు కాబట్టి ఇంటికి వచ్చినావు అంటే, ఆ సైలెన్స్ అనేది నిజంగా చెప్పాలంటే అది హౌస్లో పనికిరాదు. ఐ రియలీ ఫీల్ దట్. సో మంచితనం కావాలి, ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. దాని తర్వాత తనుజ థ్యాంక్ఫుల్ టు సుమన్, బట్ యా హీ డిజర్వ్ దట్ థ్యాంక్స్. అండ్ అక్కడ కొట్టిన దగ్గర మాత్రం పాపం బ్రో, అట్లా చేయదు బ్రో, ఏంది బ్రో సుమన్ బ్రో పాపం అట్లా. ఓకే, డెమాన్ ఫీల్స్ బ్యాడ్ అబౌట్ రితు. యా పాపం అదే లేచేటప్పుడు బాధ అనిపించింది అంటే డిమాన్కి, అదే చెప్తున్నాడు. అదే రీతు స్టార్టింగ్లో నన్ను అట్లా అన్నది ఏమని, మన ఇద్దరం ఉండాలని. తర్వాత నా దాంట్లోకి వెళ్ళి బొమ్మలు గుంజుకుంది, అదే నేను షాక్ అయినా అని చెప్పేసి మనవాడు ఫీల్ అయ్యాడు. లోపల నాకు ఉంది కానీ బయటికి చెప్తలేనా అని అన్నాడు రాము గారు. దట్ ఎండెడ్ ద వీడియో టిల్ టుడే. యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. సో మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఖచ్చితంగా మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ ది ఛానల్, లైక్ ద వీడియో. రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గుడ్ డే, టేక్ కేర్, బాయ్ బాయ్.